పుష్ప సినిమా గురించి ఒక పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాను. పుష్ప సినిమా అసలు ఏంటి దాని పరిస్థితి అనే దాని గురించి నాకు చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. బేసిక్‌గా బాలీవుడ్‌లో ఆ సినిమాలకి మించి సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఇండియాలో ఇంకా ఏ లాంగ్వేజ్‌లో ఎవ్వరి వల్ల కాలేదు. తెలుగోళ్ళ వల్ల, తమిళ్, మలయాళం ఎవ్వరు గింజుకున్నా సరే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా, బాలీవుడ్ సినిమా. అలాంటి టైం నుంచి ఇప్పుడు ఇండియన్ సినిమా, పాన్ ఇండియన్ సినిమా అంటే ఓన్లీ తెలుగు సినిమా, తెలుగు యాక్టర్స్ అనే స్థాయి వరకు మనం వచ్చేసాము. ఈ వచ్చిన ఇలాంటి టఫ్ టైంలో దాన్ని ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయకపోతే మనం ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ గాలివాటంగా వెళ్ళిపోతాయి అన్నమాట. పుష్ప సినిమా వచ్చి ఏ రేంజ్ క్రియేట్ చేసిందో, ఎంత ఇంపాక్ట్ చేసిందో అందరికీ తెలుసు. అసలు వీటన్నిటికీ కారణమైన బాహుబలి పాన్ ఇండియా అనే ఒక దారి ఓపెన్ అవ్వడానికి బాహుబలి ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. తర్వాత దేవర, తర్వాత ఇంకో సినిమా, ఇంకో సినిమా, ఇంకో సినిమా, ఇలా ప్రతి యాక్టర్, ప్రతి డైరెక్టర్ మొత్తం భారతదేశం అంతా తెలుగు రాష్ట్రం వైపు చూడడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు బయట దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇండియన్ సినిమా అంటే ఏంటంటే తెలుగు. మనం ఎలాగ తెలుగు భాష మాట్లాడడం చాలా వరకు తగ్గించేసాం. మనం తెలుగు మాట్లాడితే బాబోయ్ వీళ్ళకి ఏమీ చదువు రాదేమో అనుకుంటారో అని సిగ్గుపడే స్థాయికి ఎలాగో వచ్చేసాం. కనీసం తెలుగు నుంచి వచ్చిన పెద్ద సినిమాల్ని ఫ్యాన్ వార్స్ కారణాలతో, లేదంటే రకరకాల గొడవలతో, రాజకీయాలతో ఆ సినిమాల్ని తెలుగు సినిమా అనే ఒక గొప్ప దీన్ని కూడా కిందకి లాగేయద్దు దయచేసి. ఇది ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, సినిమా ఎలా ఉన్నదన్నది పక్కన పెడితే పుష్ప 2 సినిమా చుట్టూ చాలా చాలా కాంట్రవర్సీలు, చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయి. దానివల్ల పడని వాళ్ళేమో సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పాం కదా, ఫ్లాప్ అయింది చూడని ఒకళ్ళు, ఇంకోటి చెప్తున్నారు. అంతా కాదురా భయ్, ఇది మన సినిమా, ఇది మన తెలుగు సినిమా. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ సినిమాలు తీసి తోపు హిట్లు కొడుతున్నప్పుడు ఏ దేశం వెళ్ళినా సరే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే అని ఫీల్ అయ్యేవారు. ఇంకా అక్కడ సినిమాలు లేవు ఇండియాలో, హిందీ బాలీవుడ్ మాత్రమే ఇండస్ట్రీ అనుకునేవాళ్ళు. మన యాక్టర్లన్నా ఎవరన్నా అక్కడికి వెళ్తే కనీసం ఒక్కడు కూడా, ఒక ప్యూన్ కూడా వచ్చి రిసీవ్ చేసుకునేవాడు కాదంట. చిరంజీవి గారు ఫంక్షన్లో చెప్పారు. కానీ ఇప్పుడు మన యాక్టర్స్, మన తెలుగోళ్ళు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, ఏం మాట్లాడతారా అని చెప్పేసి ముంబై ప్రెస్ మొత్తం అక్కడ ఎదురు చూస్తుందంటే దానికి కారణం మన తెలుగోళ్ళు గొప్పతనం, మన సినిమాలు గొప్పతనం, మన డైరెక్టర్స్ గొప్పతనం, మన హీరోలు గొప్పతనం. సో గొప్ప అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. అదేంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాగే మన సినిమా ఇండస్ట్రీ కూడా. అందుకని దయచేసి మనకుండే ఈగోస్ వల్ల, లేదంటే మనకుండే చిన్న చిన్న గొడవల వల్ల, లేదంటే మనకి తెలియని గొడవలని సినిమాతో ముడిపెట్టి సినిమాని వెనక్కి లాగేయకండి. ఎంతమంది బ్రతుకుతున్నారు, సినిమా ఎంతమందికి అన్నం పెడుతుంది అనేది పక్కన పెట్టేయండి. మన తెలుగు సినిమా, మన తెలుగు సినిమా. ఎన్నిసార్లు ఎందుకు నొక్కి చెప్తున్నాను కదా. ఇద్దరు మనుషులు కలిసి ఒక ఎయిర్పోర్ట్ లాంటి ప్లేస్లో తెలుగు మాట్లాడుకుంటే ఎవరైనా చూస్తే వీళ్ళు చదువురాని వాళ్ళు, లేదంటే తెలుగు తక్కువ వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి వచ్చిరాని ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడుకుంటున్న దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. ఇలాంటి స్టేజ్లో మన దర్శకులు, మన రైటర్సు, మన ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ కలిపి తెలుగు సినిమాని భారతీయ సినిమా, ఇండియన్ సినిమా అంటే ఏంట్రా అని బయట కంట్రీస్లో ఎవరన్నా అడిగితే తెలుగు లాంగ్వేజ్ అంటున్నారు. అట్లీస్ట్ దానికి ఆ గౌరవం దక్కింది బికాజ్ ఆఫ్ మన తెలుగు సినిమా వల్ల. రకరకాల గొడవల్ని సినిమాలకి ముడిపెట్టి వస్తున్న ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులని మనకుండే చిన్న ఈగో వల్ల, మీరు పెట్టే ఆ చిన్న పోస్ట్ వల్ల సినిమాలు చాలా నష్టపోతాయి. మళ్ళీ తెలుగు, ముఖ్యంగా తెలుగు సినిమా అనేది మళ్ళీ కిందకి వెళ్ళిపోయేలాగా, అలా కిందకి వెళ్ళిపోవడానికి మనం కారణం కావద్దు. సినిమా ఎలా ఉందో చూడండి, మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే ఓకే. కానీ మనకు తెలియని గొడవలన్నీ మనం అడాప్ట్ చేసేసుకుని, మనకి జరిగిపోయింది అన్నట్టు తీసేసుకుని, ఆ గొడవల్ని, అట్లని రాజకీయాలు, అన్నిటిని కలిపి సినిమాల మీద రుద్దొద్దు. ఎవరి సినిమా అన్నా ఒకటే, అది మన సినిమా, మన సైడ్ నుంచి వెళ్ళింది, మన తెలుగుడు తీసాడు, అంతే కదా. ఇప్పుడు మన అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అలా ఉండాలి సినిమా ఫీలింగ్. మన సౌత్, అందులోని మన తెలుగు సినిమా వందలు వేల కోట్లు వసూలు చేస్తున్నాం మనం. ఆ పేరుని అలాగే ఉండే, ఎందుకంటే తెలుగు భాషకి అలాగా అంత గొప్ప స్థానం ఏం లేదు ప్రస్తుతానికి. కనీసం
ఆ తెలుగు సినిమా ఈ రెండు కలిపి తెలుగు సినిమా అనేది ఇప్పుడు భారతదేశంలో ఒక గొప్ప ప్లేస్లో ఉంది. మనం మన సైడ్ నుంచి వచ్చే పెద్ద ప్రాజెక్టుల్ని మనకుండే ఇలాంటి గొడవలన్నీ మిక్స్ చేసి కిందకి లాగేసాం అనుకోండి, తెలుగు ఎలాగో కిందకి వెళ్ళిపోయింది. ఆ తెలుగు సినిమా కూడా మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఏదో చెప్పాలనిపించి చెప్పాను. సో దయచేసి నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేయకుండా ఉంటే, ఆ సినిమా బాగుందనుకో గొప్ప హిట్ అవుద్ది, బాగాలేదనుకో ఎలాగో లాస్ అవుతుంది. ఈలోపు మనం ఆ లాస్లో భాగం కావద్దు. మనకు నచ్చితే చూద్దాం, సైలెంట్గా ఉందాం, ఆ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. ఇది కూడా గొప్పగా వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే తెలుగు సినిమా బాగుండాలి. ఎందుకంటే తెలుగు సినిమా బాగుంటే తెలుగు అనే పదం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఇది నా స్వార్థం.